ఎన్ని రంగుల జ్ఞాపకాలు, ఎన్నో హంగుల జ్ఞాపకాలు, తడిసిన ఆ జ్ఞాపకాలు, మెరిసిన ఆ జ్ఞాపకాలు, మాట్లాడిన జ్ఞాపకాలు, పోట్లాడిన జ్ఞాపకాలు, శృతి మారిన జ్ఞాపకాలు, పొలమారిన జ్ఞాపకాలు. సీతాకోక చిలక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాకు నెలకు 500 శాలరీ. మద్రాసులో ఉన్న ట్రస్ట్పూర్ ఏరియాలో పులియూరు సెకండ్ మెయిన్ రోడ్లో ఉన్న ఆ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం. మా తర్వాత సినిమాల్లో పనిచేసే చాలా చిన్న కుటుంబాలు వచ్చినాయి. ముందు కటకటాలు, లోపల గది, దాని పక్కన చాలా చిన్న వంటగది. నేను మా ఆవిడ తెగ అలరా చేసే మా పిల్ల శుద్ధి మేము ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా అరిసెలు, ఇమిర్తీలు లాంటి పిండి వంటలు పట్టుకొని ఇచ్చే మా అత్తగారు వాళ్ళు ఉన్న రోజులు ఆ కటకడాల దగ్గరే పడుకునేవారు. ఆ చిన్ని పోర్షన్కి అద్దె నెలకి 120 రూపాయలు. మా పక్క పోర్షన్లో సచి గారి ఫ్యామిలీ, అతనికి 2 మగపిల్లలు. చిన్న కుర్రాడిని వాళ్ళ దగ్గర ఉంచుకొని పెద్ద అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్కి పంపించేసాడు. ఆయన అక్కడ చదివించుకుంటున్నాడు. ఎప్పుడు ఏదో రాసుకుంటా, ఆలోచించుకుంటా, ఏ చడి చప్పుడు లేకుండా ఉండేవాడు సచి గారు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మాటలు తప్ప ఇతను కనీసం తుమ్మని చప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంత నిశ్శబ్దం మనిషి. ఇదేంటే చాలా ఇష్టపడే సచిన్ గారు ఒక్క నాతోనే ఎప్పుడన్నా మాట్లాడేవాడు. ఓ రోజు అడిగాను, ఏమంటే సచిన్ గారు, మీ పెద్ద బారు అక్కడెందుకండి, ఇక్కడ తీసుకొచ్చేసి కదా అని. దానికైనా ఏ చప్పుడు లేకుండా అది నేను నవతా కృష్ణదాస్ గారి కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తానండి. వాళ్ళు ఇచ్చే శాలరీతో మాకే కొంచెం కష్టంగా ఉంది బతకడం. అందుకోసం మా పెద్ద అబ్బాయిని ఊరు పంపించేశాను అన్నాడు ఆయన. యథాకుండా సత్యం అంటున్నాను కదా, ఈ సచిన్ గారు మీకు అందరికీ కూడా తెలుసు. తర్వాత కాలంలో చాలా పెద్ద కమర్షియల్ కామెడీ డైరెక్టర్ అయిన ఈబి సత్యనారాయణ గారే ఈ సచిన్ గారు. అతను చేసే కృషి అసామాన్యమైంది అండి. చాలా కష్టపడతాడు ఆయన. అందుకే నాకన్నా చాలా గొప్పడయ్యాడు సచిన్ గారు. అసిస్టెంట్గా పనిచేసే రోజుల్లో అతన్ని సత్యం అంట పిలిచే జంజాల్ గారి పిలుపు వినాలి. అంత తీయగా మృదుభద్రంగా ఉండేది ఆయన గొంతు. ఇంకా మా కాంపౌండ్లో, మా పూర్ణోదయ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసే దేవదత్తు, డ్రైవర్ రవి, అందరికంటే అన్నిటికంటే అతి ముఖ్యమైన నా నిజమైన మిత్రుడు, ఆప్తుడు అయిన శ్రీ సత్యనారాయణ ఉండేవారు. నేను సత్యం అంటే చాలా చదువుగా పిలిచేవాడిని. నేనంటే అతనికి అలాంటి ఇష్టం కాదు. అక్కడ ఎక్కడో రంగరాజపురంలో చలంగారి రమణ చిత్ర ఆఫీస్ ముందు ఒక ఆర్ట్ డైరెక్టర్ గారి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అద్దెకుండేవాడు అతను. చలం అంటే ఇప్పుడు వాడికి ఎంతమందికి తెలుసు మనకు తెలియదు. చాలా అద్భుతమైన సినిమాలు తీశాడు ఆయన. మంచి సంగీతం ఉంటుంది ఆయన సినిమాలో. అయితే అక్కడ ఉండే సత్యం కేవలం నా కోసం ఇక్కడికి మారిపోయాడు. నన్ను సినిమాలకి తీసుకెళ్ళడం కోసం. సాయంత్రం అయితే బెసెంట్ నగర్ బీచ్కి తీసుకెళ్ళడానికి ఒక డొక్కు ల్యాంబర్టా స్కూటర్ కొన్నాడు. శ్యామలరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన సత్యానికి మొట్టమొదటి స్క్రీన్ కెమెరా ఛాన్స్ ఇచ్చింది దేవదాస్ కనకాల గారు. ఆయన అతను మాస్టారు అంటాడు. అతని ద్వారా పరిచయన దేవదాస్ గారిని నేను కూడా మాస్టర్ అని పిలుస్తుండేవాడిని. మాస్టర్ భార్య లక్ష్మీదేవి మేడం. ఆవిడ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఆవిడ యాక్టింగ్ స్కూల్లో ఉండేవారు అనమాట. వాళ్ళకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు రాజా. చిన్నప్పుడు ఆ కుర్రోడు చేసే అల్లరి ఎంత అంతా కదండి. ఆ వేళ సాయంత్రం గ్రేట్ డైరెక్టర్ అకిరా కురసావా తీసిన సినిమా గురించి మాస్టర్ చాలా అద్భుతంగా చెప్తున్నారు. చాలా బాగుంటది. దేవదాస్ గారు ఏం చెప్పలేదు మాతో చెప్తా ఉంటే వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఉన్న కళ్యాణ మండపంలోంచి పరిగెట్టుకుంటూ వచ్చిన రాజా వాళ్ళ నాన్నగారు చంపది రాయబడి కొట్టేశాడు. అదేం పట్టించుకొని మాస్టర్ నవ్వుతా కుర్రాన్ని గుడ్డలు కట్టుకున్నారు. అందుకే ఆ కుర్రాడు ఎవరంటే ఈ రాజీవ్ కనకాల. మౌంట్ రోడ్ లో ఉన్న వెల్లింగ్టన్ థియేటర్ లోకి మధుమతి అనే సినిమా వచ్చింది. సత్యం నేను స్కూటర్ మీద బయలుదేరుతూ మాస్టర్ స్టూడెంట్స్ తో కూర్చొని ఉన్నారు, యాక్టింగ్ స్టూడెంట్స్. వాళ్ళతో మాట్లాడుతా ఆ సినిమాకి వెళ్తున్నామండి. తర్వాత ఆ సినిమా తీసిన డైరెక్టర్ మామూలు కాదు. కాబూలీ వాలా, దూబిగా జబే, పరాక్, దూసరే కహాతా ఇలాంటి గొప్ప సినిమాలు తీసిన దేవతాయి. ఆయన్నే తలుచుకుంటూ మౌంట్ రోడ్ వెళ్ళావు. మహా అద్భుతంగా ఉందండి మధుమతి సినిమా. ఆ సినిమాలో వైజయంతి వాళ్ళ అందం ఎంత అంతగా అంత ఒప్పందం. ఇంటర్వెల్ అప్పుడు చూస్తే ముందు వరుస అంతా దేవదాస్ మాస్టారు,
ఆయన స్టూడెంట్స్ కూర్చున్నారు, సినిమా గురించి మాట్లాడతారు. మాస్టర్ ఈ సినిమా ఎంత గొప్ప. తర్వాత ఆర్కాట్ రోడ్లో ఉన్న హాలీవుడ్ హోటల్ ఈ హైదరాబాద్లో ఉన్న ఇరానీ హోటల్ లాంటిది. అర్ధరాత్రి దాకా తెగ మాట్లాడుకున్న సత్యం నేను హాలీవుడ్ హోటల్లో టీ తాగుతూ ఉంటే ఒక తెల్లటి ఫియట్ కారు ఆగింది. దాంట్లో దిగి ఒక ఆయన బిర్యానీ ఉందా అన్నాడు. ఎవరా అని చూస్తే హీరో రజనీకాంత్. అప్పటిదాకా వారి స్టూడియోలో షూట్ ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్తాను. రజనీకాంత్ లైఫ్ గురించే మాట్లాడుకుంటా ఇంకో టీ తాగాక సత్యాన్ని దింపడానికి నడుచుకుంటా మా డైరెక్టర్ విశ్వనాథ్ గారి ఇల్లు, తర్వాత డైరెక్టర్స్ కాలనీ, సినిమా యాక్టర్ నాగభూషణ్ గారి సీత గారి ఇల్లు, ఎన్టీ రామారావు గారి ప్రొడక్షన్ ఆఫీసు ఇవన్నీ దాడుకుంటా రంగరాజపురంలో ఉన్న స్టిల్ సత్యం రూమ్ దగ్గర దింపి వెనక్కి వస్తా ఉంటే నేను అక్కడ దాకా వస్తాను పదని మళ్ళీ వెనక్కి వచ్చాడు. హాలీవుడ్ హోటల్కి వచ్చామని మళ్ళీ టీ తాగాక మళ్ళీ అతను దింపడానికి వెళ్ళేది, మళ్ళీ వెళ్తుంటే వెనక్కి వచ్చాడు. ఇలాగా రాత్రంతా అలా అటు నుంచి ఇటు నుంచి తిరుగుతుండగానే తెల్లవారిపోయింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శంకరాభరణం సినిమాకి స్టిల్ కెమెరామన్ సత్యం. పెద్దోళ్ళంతా రాజమండ్రి అప్సరా హోటల్లో ఉంటే మాలాంటి సెకండ్ గ్రేడ్ వాళ్ళు సుఖనివాస్ అనే చిన్న లాడ్జీలో ఉండేవాళ్ళు. సత్యం నేను రూమ్మేట్స్. తెల్లవారుజామునే తెల్ల స్టాండర్డ్ వ్యాన్లో బయలుదేరి శంకర శాస్త్రి గారి ఇంటి లొకేషన్ ఉన్న రఘుదేవపురం అనే చిన్న విలేజ్కి వచ్చేవాళ్ళం. కిటికీ దగ్గర కూర్చోవడం నాకు ఇష్టమని తెలిసిన సత్యం అందరినీ బెదరగొట్టి విండో సీట్ దగ్గర జేబుల వల్ల వేసేవాడు. అక్కడ షూటింగ్ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళ నుంచి అక్కడ నుంచి జనాలు వచ్చేవారు చూడడానికి. ఆ వచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి నన్నే చూస్తే నేను కూడా చూడడం మొదలెట్టాను. అమ్మాయి ఇంకా కొంచెం 10 రోజు మా లొకేషన్కి ఆ అమ్మాయి వచ్చాడు. దాంతో నేను అదో రకంగా అయిపోయి ఎప్పుడు తెల్లారుతాయి ఎప్పుడు అమ్మాయి వస్తా లొకేషన్కి అనుకుంటా ఉండేవాడు. ఆ వాడ శంకర శాస్త్రి గారిని అల్లు రావులం గారు తిట్టేసి ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ చాలా సీరియస్ గా పనిచేస్తున్న మా గురు విశ్వనాథ్ గారిని ఫాలో అవుతున్నాను అసిస్టెంట్స్. అంతలోకే నన్ను చూస్తున్న అమ్మాయి మొట్టమొదటిసారి నవ్వింది. చాలా థ్రిల్ అయిపోయాను నేను. ఒక రోజు లంచ్ చేస్తున్నప్పుడు తెలిసింది తన పేరు వీరలక్ష్మి అంట. ఈ జరిగే అన్ని కూడా సత్యాన్ని చెప్తాను, ఈ విషయం బట్టి చెప్పలేదు. వీరలక్ష్మి విషయం ఆ వేళ ఆ ఊళ్ళో షూటింగ్ ఆఖరి రోజు మొట్టమొదటిసారి నోరెత్తిన అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఇవాళతో మా ఊళ్ళో మీరు పని అయిపోతున్నారు కదా, రేపటి నుంచి మీ జనాలు ఎవరు రారట నిజారా అంది. అవునన్నాడు తలుపాను. ఆ అమ్మాయి కళ్ళని పెట్టుకుంటే అలా అయిపోయింది నా మనసు. పొద్దుయ్యాక వ్యానెక్కి రాజమండ్రి వెళ్ళిపోతాను నన్ను చూసి ఏడుస్తా చెయ్యి పెట్టేప్పటికి ఇంకా ఇలా అలా కాకుండా అయిపోయింది నా పని. రాత్రి మందు తెచ్చుకొని తాగుతున్నాడు సత్యం. అతను ముందు కూర్చుని నాకు కూడా గ్లాసులో పోయాను. నన్ను చిత్రంగా నన్ను చూసిన సత్యం కొంచెం పెద్ద పెగ్గే పోసాడు. అంతకుముందు అలవాట్లే నేను గబగబా తాగేశాను. సైలెంట్గా నన్నే చూస్తున్న సత్యం ఈ వేళ నా మనసే బాగాలేదు అనిసి అన్నాడు. ఎందుకు అన్నాను. నేను ఏదో మూడ్లో ఉన్నాను కదా అలా అన్నాను. రఘుదేవపురంలో నేను అమ్మాయిని ప్రేమించానయ్యా, నాకంటే చాలా ఎక్కువగా ప్రేమించింది తను అన్నాడు. అవునా, ఎవరా అమ్మాయి అన్నాను. ఎవరో తెలియదు కానీ పేరు వీరలక్ష్మి అనేటప్పటికీ అదోలా ఉండిపోయింది. నేను ఇంకో పెగ్గేమన్నాను.